మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. గబ్బర్ సింగ్ రమేష్ భార్యనండి నేను. నిన్న సడన్గా ఇంట్లో పడిపోయిండు. నైట్ ఎమర్జెన్సీలా ఉస్మానియా అడ్మిట్ చేసి అక్కడ మాకు సాయన్న వాళ్ళందరూ తీసుకొచ్చి అక్కడ నుండి డిశ్చార్జ్ చేసి ఇక్కడ సాయి కృష్ణకి అడ్మిట్ చేసారు. అక్కడ సిటీ స్కాన్లో బ్లడ్ క్లాట్ అయింది, వేరే హాస్పిటల్కి రిఫర్ చేస్తా అనేసి ఇక్కడికి పంపించింది సార్. అప్పటి నుండి ఇప్పటి వరకు అసలు రమేష్ మాట్లాడడం లేదు, చూడడం లేదు, అసలు స్పర్శనే లేదు బాడీకి. 48 hours తర్వాత ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తామని డాక్టర్స్ చెప్తారు. ఇప్పటికే పర్ డే 6 lakhs లాగా అడుగుతారు వాళ్ళు. నిన్న నైట్ అడ్మిట్ అయినాము. ఇప్పటి వరకు ఎంత అయిందనేది బిల్లు అన్న వాళ్ళే చూసుకుంటారు. మాకు గవర్నమెంట్ అయినా పవన్ కళ్యాణ్ సార్ అయినా ఇప్పటి వరకు స్పందించలేదు కూడా మా కోసము. ఇండస్ట్రీలో ఆయనకు వచ్చింది పవన్ కళ్యాణ్ సార్ వల్లనే పేరు వచ్చింది. బయట కూడా సార్ పేరుని బట్టే ఆయన ఇండస్ట్రీకి మంచి పేరు, మంచి యాక్టర్ అని సార్తోనే ముందటికి వెళ్తున్నారు వీళ్ళంతా టీం మొత్తము. అందులో గబ్బర్ సింగ్ మూవీలో రమేష్ ఆర్ నారాయణమూర్తి క్యారెక్టర్ చేసిండు కదా, ఆ క్యారెక్టర్కు రమేష్కు మంచి ఫ్రేమ్ కూడా వచ్చింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ మాకు ఎట్లనైనా హెల్ప్ చేయాలి. ఫైనాన్షియల్గా కూడా మేము అంత లేమండి. ఆయన షూటింగ్కి వెళ్తేనే మేము రెంట్ అయినా ఇంట్లో ఏదైనా రన్ చేసుకోగలుగుతాం. మాకు సార్ ఎట్లనైనా హెల్ప్ చేయాలి. రామ్ చరణ్ సార్ అయినా, చిరంజీవి సార్ అయినా, సార్ వాళ్ళ ఓప్ మీదనే ఇప్పుడు నేను బతుకుతున్నా సార్. అందరికీ నమస్కారం అండి. మన తెలంగాణ, ఆంధ్ర, మన తెలుగు ప్రజలు ఎక్కడున్నా కానీ మమ్మల్ని అందరూ గుర్తుపడతారు గబ్బర్ సింగ్ టీం అంటే. ఈరోజు మా మిత్రుడు గబ్బర్ సింగ్ రమేష్ బ్రెయిన్ స్ట్రోక్తో చాలా బాధపడుతున్నాడు. డాక్టర్లు చాలా సీరియస్ ఉన్నాడు అని చెప్తున్నారు. అసలు మాకు ఏం మాట్లాడాలి మాకు అర్థం అవ్వట్లేదు. మేము సినిమా ఇండస్ట్రీని నమ్ముకొని ఉన్నాము కాబట్టి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు సాయం చేసి మా మిత్రుడిని కాపాడాలని మేము కోరుకుంటున్నాము. గబ్బర్ సింగ్ టీం సినిమా కన్నా ముందరసని మేమందరం ఫ్రెండ్స్. గబ్బర్ సింగ్ సినిమా వచ్చిన తర్వాత మేమందరము ఒక సొంత అన్నదమ్ముల్లాగా అంటున్నాము. అది అందరికీ తెలిసిందే. మా రమేష్ ఎన్నో సినిమాలు ఇలా కామెడీ చేసి ఎంతోమందికి నవ్వించారు. మేము అనుకోలేదు ఇట్లా అవుతుందని. అదొక మేము ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలి కూడా మాకు రావట్లేదు. దయచేసి సినిమా హీరోలందరూ, ముఖ్యంగా మేము దేవుడిగా భావించే మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్, మేము మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాము. పవన్ కళ్యాణ్ అంటే గబ్బర్ సింగ్ టీం, గబ్బర్ సింగ్ టీం అంటే పవన్ కళ్యాణ్ అని ఇప్పటికీ అంటారు. కాబట్టి సార్ మీరు మమ్మల్ని కాపాడాలి సార్, మా రమేష్ని. ఇంకా రామ్ చరణ్ సార్, చిరంజీవి సార్, తెలుగు హీరోలందరికీ మేము శిరస్సు వంచి మీ పాదాభివందనాలు చెప్తున్నాం సార్. కాబట్టి మమ్మల్ని కాపాడండి, మా రమేష్ని కాపాడండి. డాక్టర్లు ఎప్పుడు అడిగినా క్రిటికల్ పొజిషన్లో ఉన్నాడు, ఏం చెప్పలేం అంటుండ్రు. యావత్ తెలుగు ప్రజలందరూ, వాళ్ళు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఎవరైనా కానీ వాళ్ళ దేవుణ్ణి మీరు మీ దేవుళ్ళను ప్రార్థించి అతనికి ప్రాణభిక్ష పెట్టాలని దేవుళ్ళను ప్రార్థించమని కోరుకుంటున్నాం సార్. మేము పవన్ సార్కి మెసేజ్ పెట్టడం జరిగింది. పవన్ సార్ ఆఫీస్ నుండి అపోలో వారికి కాల్ వచ్చింది. అలాగే నాగబాబు సార్ని కలిసినాము. నాగబాబు సార్ కాల్ చేయగానే నేను ఇప్పుడు ఇక్కడ లేను, బయట ఉన్నా అని చెప్పేసి వాళ్ళ పిఏకి పిలిచి ఒక 2 lakhs rupees ఇచ్చి పంపించిండు. ఇంకోటి మా హరిశంకర్ సార్ ఎప్పటికప్పుడు ఫోన్ చేసి ఎలా ఉన్నారా, ఏమున్నారా, నేను డైరెక్ట్ కళ్యాణ్ గారికి ఫోన్ చేస్తున్నా, మీరేం టెన్షన్ పడకండి, నేను ఉన్నాం కదా, మేము అందరం ఉన్నాం కదా, టెన్షన్ పడకూడదు అని చెప్పేసి దాదాపు ఇప్పటికి ఒక 5-6 సార్లు ఆయన్నే ఫోన్ చేసిండు. హరిశంకర్ సార్, పవన్ సార్, మీ అందరికీ శిరస్సు ఉంచి నమస్తే పెడుతున్నాము. మా రమేష్ మాకు కావాలి సార్. ఎలా అయితే హాస్పిటల్కి వచ్చిండో అలాగనే బయటికి వెళ్ళాలి, మళ్ళీ ఆయన షూటింగ్లు చేయాలి, సినిమాలు చేయాలి, తెలుగు ప్రేక్షకులందరినీ నవ్వించాలా. థ్యాంక్ యూ సార్.
అందరికీ నమస్కారం. మేము మీ గబ్బర్ సింగ్ టీం. మా గబ్బర్ సింగ్ రమేష్ భాయ్కి నిన్న నైట్ బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఉస్మానియా హాస్పిటల్ తీసుకెళ్ళారు. అక్కడ తీసుకోలేదు. మళ్ళీ కాచిగూడ శ్రీకృష్ణ హాస్పిటల్ తీసుకెళ్ళారు. అక్కడ నుంచి ఎమర్జెన్సీకి ఇక్కడ రాసిరు అపోలోకి తీసుకొచ్చినాము. ఇప్పుడు ప్రజెంట్ అపోలో హాస్పిటల్లో ఉన్నాడు. మన తెలుగు హీరోలందరితోని ఆయన మంచి ఆప్తుడు, ఆర్టిస్టులతో కూడా మంచి ఆప్తుడు, మంచి మంచి క్యారెక్టర్లు చేసిండు. ప్లీజ్ దయచేసి వాళ్ళందరూ వచ్చి సాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. మా గబ్బర్ సింగ్ రమేష్ అన్నకు ముందుగా మా దేవుడైన మా బాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, అలాగే రామ్ చరణ్ గారు, ఉపాసన మేడం, చిరంజీవి గారు, ప్లీజ్ దయచేసి మా రమేష్ అన్నని మళ్ళీ మాతో షూట్ చేయాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు ప్రజెంట్ అపోలో హాస్పిటల్లో ఉన్నాడండి. అందరికీ నమస్కారం. మా గబ్బర్ సింగ్ టీం అంటే మేము ఒక 250 సినిమాలు చేసింది ఒక ఎత్తు, గబ్బర్ సింగ్ చేసింది ఒక ఎత్తు. దాంట్లో మాకు గురువు అయినట్టయినా మాకు సిఆర్ అన్న, మేము సిఆర్ అన్ననే లోటు తీర్చుకొని మాకు చాలా బాధలో ఉన్నామంటే మా వేణుమాధవన్ చనిపోయిండు. వేణుమాధవ్ తర్వాత మా ఫిష్ వెంకటన్న చనిపోయిండు. మా తెలంగాణ లాంగ్వేజ్ మాట్లాడాలంటే వాళ్ళ తర్వాత మా గబ్బర్ సింగ్ రమేష్ భయ్య, మాకు హరిశంకర్ సార్ అయినా, సురేందర్ రెడ్డి సార్ అయినా, వీళ్ళందరూ మా రమేష్ గారికి ప్రతి ఏ డైలాగ్ ఉన్నా కూడా తెలంగాణ లాంగ్వేజ్లో మంచిగా ఆ లాంగ్వేజ్తోని మా రమేష్ భయ్యకు చాలా అవకాశాలు ఇచ్చారు. మీరందరు కలిసి అంతకుముందు ఫిష్ వెంకటన్న తాగి చనిపోయిన అని చాలా మంది అట్లా అనుకున్నారు. మా రమేష్ భయ్యకి తాగుడు అలవాటు లేదు, సిగరెట్ అలవాటు లేదు, గుట్కా అలవాటు లేదు, ఏది లేదు. అయినా అనేది ఒక ఫుడ్ తింటుండే. ఆ చిన్న ఉన్నప్పుడు లావు ఉండి, అలాంటి లావు ఉంటేనే 4 అవకాశాలు వస్తాయని చెప్పి ఆ పర్సనాలిటీ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిండు. ఈరోజు మా గబ్బర్ సింగ్ టీంలో మా రమేష్ భాయ్ లేడని అంటే చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళు సిద్దిపేట ఊరికేని 50 మంది ఇక్కడికి వచ్చి చాలా అంటే అసలు ఇంటికి వెళ్తలేరు, పొద్దున్న కూడా టిఫిన్ కూడా చేస్తలేరు. మా కోరిక ఏంటంటే ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నారో మా రమేష్ భాయ్కి కొంచెం సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. అలాగనే రామ్ చరణ్ సార్కి సినిమాలో కూడా మా రమేష్ భాయ్ 5-6 సినిమాలు చేశాడు. మీ అపోలో హాస్పిటల్ అంటేనే ఈరోజు రామ్ చరణ్ గుర్తుకొస్తేనే అపోలో హాస్పిటల్. మాకు ఒక ధైర్యం చెప్పి మేము సాయికృష్ణ హాస్పిటల్కి వెళ్తే ఆ డాక్టరు అపోలో హాస్పిటల్లో సురేష్ గారు ఉంటారు, మంచి ట్రీట్మెంట్ చేస్తానని అక్కడికి ఇక్కడ రికమెండ్ చేస్తేనే మా సాయి అంత కాదు, అపోలో ఉన్నంత సాయి కాదు, మాది గరీబ్ పరిస్థితి. మాకు రమేష్ భాయ్ మంచిగా అవుతాడని చెప్పి మేము అపోలోకి తీసుకొచ్చాము. ఆ అపోలో హాస్పిటల్ కాదు, అపోలో హాస్పిటల్ మా గుడి. ఆ గుడిలో ఆ దేవతలు, ఆ దేవుళ్ళు మా రమేష్ భాయ్ని కాపాడి మా చేతులు ఇచ్చి ఇండస్ట్రీకి మళ్ళా 4 అవకాశాలు వచ్చి మంచి మీకు నవ్వుపిస్తాడు. ఆ నమ్మకం మేము ఇస్తున్నాము. మీరందరూ తెలుగు ఎన్ని దేవుళ్ళు ఉన్నారో మాకు ఇక్కడ వచ్చే బోనాలు మా నల్లపోషమని మేము కోరుకుంటున్నాము. మా రమేష్ భాయ్ ఎలా పోయిండో అలా మంచి నడుచుకుంటూ రావాలని మా గబ్బర్ సింగ్ టీం కోరుకుంటున్నాము. అందరు ఈరోజు సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.